తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, మా అఖిల భారత మహాసభ విశాఖపట్నంలో జరగడం ఏకకాలంలో జరిగింది. ఆ మహాసభ దాకా సామాజిక సమస్యల పట్ల మాకున్న అవగాహన వేరు. ఆ మహాసభ తర్వాత మేము సామాజిక సమస్యల పట్ల స్పందిస్తున్న తీరు వేరు. అంటే అంతకుముందు సామాజిక సమస్యలు తీసుకోలేదని కాదు, కానీ సామాజికం అంటే కులాల వారీగా సమస్యలు తీసుకుంటే వర్గాన్ని చీలుస్తుందేమో, అందుకని వర్గ ఐక్యత ముఖ్యం అనే అవగాహనలో సిపిఎం పార్టీ ఉండేది. కానీ ఆ వర్గం ఐక్యం చేయాలన్నా సరే కులం అడ్డం వస్తుంది అనేది అనేక అనుభవాల్లో తెలుసుకున్న తర్వాత కుల సమస్యలు చాలా ముందుకు వచ్చి పీడనకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ కులాన్ని కూడా అడ్రస్ చేయాలి అనేది ఇవాళ నేను తీసుకున్నటువంటి కార్యక్రమం. దృక్పథం సిపిఎం తన దృక్పథాన్ని మార్చుకుంది తప్పకుండా, ఎందుకంటే సమాజంలో అనేది అనకంటే మెరుగుపరుచుకుంది అన్న. కానీ ఇప్పుడు ప్రతి రంగంలో కూడా కులము అనేది చొప్పించారు, ప్రతి చోట కూడా కులం ఉంది. ఆ కుల ప్రస్తావన లేకుండా వాళ్ళకి సామాజిక న్యాయం కావాలి అనే మీ డిమాండ్ కానీ మీ అభిలాష కానీ ఎంతవరకు అసలు ఆ వర్గాలకు చేరిందా? కనీసం కులం సమస్య ప్రస్తావన లేకపోవడం అనే సమస్య లేదు. బడ్జెట్లు కూడా కులాల వారీగా కులంకున్న జనాభాను బట్టి కేటాయించాలని మేము చెప్తున్నాం. కానీ కమ్యూనిస్టులు దానికి వ్యతిరేకం కదా? వ్యతిరేకం కాదు, గతంలో ఆ సమస్యను ఆ రూపంలో తీసుకోలేదు కాబట్టి వ్యతిరేకం అభిప్రాయం కలిగిందేమో ఎవరికైనా, కానీ వ్యతిరేకం ఎప్పుడు కాదు. ఇప్పుడు ఆ సమస్యను ఆ రూపంలో తీసుకోవడం ద్వారా మనం సామాజిక న్యాయాన్ని సమన్యాయాన్ని సాధించాలనేది ఇప్పుడు ప్రయత్నం. ఈ 142 రోజుల్లో ఆ దిశగా మీరు చేస్తున్న ప్రయత్నం ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా? తప్పకుండా. మా యాత్ర ప్రారంభమైన తర్వాత ప్రభుత్వం కూడా కులాల వారి ఎజెండా తీసుకుంటోంది, కులాల వారి సమస్యలు చర్చిస్తోంది. ఇటీవల యాదవుల సమావేశం, గౌడల సమావేశం, మొదటిసారిగా ఎంబీసీలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, 1000 కోట్ల నిధి ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించాడు. వాస్తవంగా ఎంబీసీ సమస్యల గురించి మొదట ప్రస్తావించిన రాజకీయ పార్టీ సిపిఎం తెలంగాణలో. ఆ ఎంబీసీలు ప్రత్యేకంగా బీసీల్లో చిన్న కులాలు బాగా అణిచివేయబడుతున్నాయి కాబట్టి వాళ్ళకు ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి, ప్రత్యేక నిధులు ఉండాలి, ప్రత్యేక చట్టాలు ఉండాలి అని మొదట వాదించింది సిపిఎం పార్టీ. ఇప్పుడు ఆ సమస్య చుట్టూ ముఖ్యమంత్రి తిరుగుతున్నాడు. అంటే పాదయాత్ర యొక్క ప్రభావం ముఖ్యమంత్రి మీద